యెహెజ్కేలు గ్రంథం మొదటి నుంచి నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు వినండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటించుము. ప్రభు అయిన యెహోవా యెరూషలేమును గురించి మాటలు సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కానానీయుల దేశ బంధమైనవని, నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు, నీ జనన విధము చూడగా. ఒకసారి ఆగుదాం. అప్పుడు లోకమంతా చెడిపోయింది, ప్రజలందరూ చెడిపోయారు. ప్రతి ఒక్కరూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న సమయాలలో అబ్రహామును పిలిచి అతని జనాంగంలో నుండి హెబ్రీయులను, ఇశ్రాయేలీయులను ప్రత్యేకపరుచుకుంటే వీళ్ళని దీవించి ఆశీర్వదించి అద్భుతాలు చేసి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి రప్పించి మంచి మంచి ఇళ్ళు కట్టుకొని మంచి మంచి చెట్లు నాటుకొని బాగా ఆనందించి శత్రువులందరినీ జయించి అన్ని దీవెనలు పొందిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు. మీరు దేవుణ్ణి విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదా? ఇప్పుడు చెప్పొద్దు, ప్రసంగం విన్నాక చెప్పండి. మనం ఎక్కడున్నామో దేవుని దృష్టిలో, మన దృష్టిలో మనం మంచిగా ఉండొచ్చు, మనుషుల దృష్టిలో మంచిగా ఉండొచ్చు, కానీ దేవుని ముందు ఎలాగున్నాం? నీ జనన విధానం గురించి చెప్తున్నాడండి. అసలు నువ్వు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చావో తెలుసుకో. ఇశ్రాయేలు జనాంగం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారండి? కానాను. కానాను అంటే ఎవరండి? శపించబడిన జీవితంలో నుండి వచ్చిన వారిని. నీ తండ్రి నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాళ్ళు, వీళ్ళు కూడా శపితమైన జనాంగమే. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. మనం పుట్టినప్పుడు ఎంత అందంగా ఉంటామో మీకు తెలుసా అండి? పుట్టిన బిడ్డను అట్టాగే పొట్టలో నుంచి బయటకు వచ్చిన బిడ్డను తీసుకొచ్చి ఎత్తుకో అంటే ఎత్తుకుంటారు ఎవరన్నా? నరసం ఎత్తుకుంటుంది పాపం. ముందు ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? ఆ బిడ్డను తీసుకెళ్ళి ఏం చేస్తారండి? తెలీదు అది కూడా అమ్మా. కడుగుతారు, స్నానం చేయిస్తారు, వాష్ చేస్తారు. తల్లి పేగు ఆ బిడ్డలో ఉంటుంది. ఇన్ని రోజులు పొట్టలో నుంచి ఎట్ట తింటుంది ఆ బిడ్డ? తల్లి తిన్న ఆహారంలోని సారం ఆ బిడ్డ పొట్ట బొడ్డులో నుంచి, ఆ బొడ్డులో నుండి మనం తల్లి గర్భంలో మనకు శరీరానికి కావలసిన బలం వచ్చేటట్టుగా అద్భుతమైన సృష్టికర్త మనల్ని సృష్టించాడండి. నేను పిండముగా ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూచెను అన్నాడు దావీదు. పిండం అంటే రక్తపు గడ్డండి. కొంతమందికి 3వ నెల, 4వ నెల, 5వ నెలలో రక్తస్రావం అవుతుంది, గర్భస్రావం అవుతుంది. ఆ గర్భస్రావమైన పిండాన్ని వాళ్ళు ఏదో ఒక బేసిన్లో పెట్టి, చిన్న స్టీల్ దాంట్లో పెట్టి చూపిస్తే ముద్దు పెట్టుకుంటారు ఎవరన్నా? సరే తీసే. ఎంత అసహ్యంగా ఉంటుందో రక్తపు గడ్డగా. బా, నువ్వు నేను కూడా అట్టగా ఉన్నామండి. ఈ జైపాలు ఒక రక్తపు గడ్డగా ఉన్నప్పుడు నా యేసయ్య చూసి ఈ గడ్డను బతికించి, ఈ గడ్డను తల్లి గర్భంలో నుంచి బయటకు తెచ్చి ఈ గడ్డ మీద పడేసి నన్ను పెంచి పెద్ద చేశాడు. అమ్మ నాన్న కాదు పెంచి పెద్ద చేసింది. అమ్మ నాన్న మనకి ఊరకే నర్సు, డాక్టర్ అన్నమాట, అంతే. అనాథాశ్రమంలో ఉంటారు చూడండి, అలాగే మనకి ఈ లోకరీతిగా తల్లిదండ్రుల్ని సంరక్షకులుగా ఇచ్చాడు, కానీ మనల్ని సంరక్షించేవాడు ఎవడో?
ఆయనే. నువ్వు మంచం మీద నుంచి కింద పడ్డావంటే ఇంతలా బొబ్బు కట్టుద్ది నీకు. మీ పిల్లోండి పడిపోతే తల పగిలిపోయి చచ్చిపోయాడని అక్కడ నిన్నారా? డుముకుం పడుతుంటారు వాళ్ళు. గడ్డ కట్టదేంటి? దూతలు కావులు ఉంటాయంట బిడ్డలకి. దేవుడు వారిని మనల్ని అలాగే కాపాడాడు. మన జనన విధం వేరేలాగుందేమో. నువ్వు జన్మించినప్పుడు నెత్తుకొని ముద్దాడారేమో. నీ చిన్నప్పుడు నీకు మెడలో బంగారపు గొలిసేసి నెత్తినెక్కించుకొని సంకలో వేసుకొని తిరిగారేమో. కానీ నీ జీవితంలో కొన్ని దినాలున్నాయి. నిన్ను అందరూ విడిచిపెట్టిన రోజు, నీ భర్త నిన్ను రోడ్డు మీదకు తోసేసిన రోజు, నీ తల్లిదండ్రులు నా గడప తొక్కొద్దని చెప్పిన రోజు, నీ స్నేహితులు నిన్ను మరచిన రోజు, నీ ఉద్యోగం పోయిన రోజు, నువ్వు చూడని అసహ్యంగా రోగాలతో హాస్పిటల్ మంచాల మీద పడుకున్న రోజు. ఒక రోజు ఉంది మన జీవితంలో, మనుషులు ఎవ్వడు మనకు సహాయం చేయలేని రోజు. ఒక శాంపిల్ చూపించాడు దేవుడు అలాంటి కార్యాలని. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది. నీవు నమ్మిన మనుషులు నిన్ను విడిచిపెడతారు. నీవు ఆశ్రయించిన డబ్బు నీకు సహాయం చేయదు. నీ పదవులు, నీ ఉద్యోగాలు, నీ అధికారాలు చెల్లని రోజు వస్తుంది. నీ మీద జాలి పడేవాడు ఒక్కడే, నిన్ను సృష్టించిన సృష్టికర్త. రక్తములో పొర్లున్న నిన్ను చూసి జాలిపడి నీవు బ్రతుకుదువని నీతో చెప్పి 7వ వచనం అండి. మరియు నేను నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. అబ్బా, నాటబడిన చెట్టు రోజు రోజుకి ఎలా పెరుగుద్దో అలాగా పిండముగా ఉన్న ఒక రక్తపు గడ్డ, ఒక చక్కటి బిడ్డగా, ఆ బిడ్డ ఎదుగుతున్నప్పుడు ముద్దుగా. ఏంటంటే చిన్నపిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఆ చిన్నపిల్లల ముఖంలోనే చూస్తుంటే కష్టాలన్నీ మర్చిపోతాం. ఇళ్లల్లో మనకు బిడ్డలు లేకపోతే ఇంట్లో ఏముందండి? ఇంకా ప్రపంచంలో చిన్నపిల్లలే లేకపోతే ఈ ముదిరిపోయిన మొఖాలు వేసుకొని మనం ఒకళ్ళొకళ్ళు చూసుకొని పళ్ళు కొరుక్కుంటూ కూర్చోవటమే కానీ, గుడ్లు ఉరుముతూ కూర్చోవటమే కానీ ప్రేమ పుట్టదు, ఆదరణ దొరకదు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మన పిల్లలు రోజుకి ఎదుగుతున్నారంటే అది దేవుని కృప. మన పిల్లలు ఎలా ఎదుగుతారో మనకు తెలియదండి అసలే. నేను నిన్ను కాపాడి వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషిత్తురాలివైతివి. దిగంబరివై వస్త్రహీనముగా నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా నాకు ఇష్టము పుట్టెను. దేవుడి ఆశీర్వాదం అది. చక్కగా తయారవుతారండి యవనస్తురాండ్లు. యుక్త వయసుకు వచ్చేటప్పటికి, పెళ్లి వయసుకు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోతారు. ఆ పిల్లలను చూసుకొని మురిసిపోతుంటారు. ఆ పిల్లలకు వివాహాలు చేయాలని ఆశపడుతుంటారు. యవ్వనస్తుడు, నీకున్న అందం, ఆ గ్లామర్, ఆ తెలివి, ఆ సౌందర్యం, ఆ బలం, ఆ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు. 8వ వచనం చదువుతున్నానండి, కరెక్ట్గా వినండి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానివైతివి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మనతో నిబంధన చేసుకుంటున్నాడు. అందుకే ప్రభువును
రక్షకుడుగా అంగీకరించిన వారు నిబంధనా జనులం మనం. నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీ సంరక్షకుడిని, నేను నిన్ను కాపాడువాడిని, నేను నిన్ను నా రాజ్య వారసుడిగా చేసుకుంటాను అని మనతో ఆయన నిబంధన చేసుకొని మనకి మంచి నగలిచ్చి, ఆస్తులిచ్చి, ఆరోగ్యమిచ్చి, ఉన్నతమైన పదవిలోనికి తెచ్చి, అభివృద్ధి పరిచి, సైకిల్ మీద వచ్చే నువ్వు కారులో వచ్చేటట్టు, పెంకుటింట్లో ఉన్నవారు బంగ్లాలు కట్టుకునేటట్టు, వ్యవసాయం చేస్తున్న నీ కుటుంబంలో నుండి MBAలు చదివిన కుమారులు కుమార్తెలు వచ్చేటట్టు, నీ బిడ్డలు దేశము నలుమూలల గొప్ప గొప్ప పదవులలో ఉండేటట్టు, నిన్ను దీవించి, నిన్ను హెచ్చించి, నిన్ను ఆశీర్వదించి, నేను అభివృద్ధి పరిచిన తర్వాత ఏం చేశారంటండి అమ్మ? ఒకసారి చూడండి 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకొని నీ కీర్తి వచ్చినందున నీ వేశ్యవై దారిపోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన ప్రతి వానితో పోతివి. యవనుడా, యవన కాలమందు సంతోషంగా ఉండు, నీ హృదయం చెప్పినట్టు ఇష్ట ప్రకారంగా ఉండు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన దానికి నాకు లెక్క చెప్పాలని మాత్రం గుర్తుపెట్టుకో. దేవునికి ఇష్టమైన వాటిలో ఏదైనా చెయ్యి, నిన్ను పాడు చేసుకునే వాటిని చెయ్యకు. యవనస్తులు ప్రభువును తెలుసుకుంటే ఎంత గొప్ప దీవెనండి. యవ్వన కాలం శ్రేష్టమైన జీవితం. ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువుకే మొదటి స్థానం ఇవ్వండి. మరణము వరకు నమ్మకంగా ఉండు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, నీ వెంట వెళ్ళి అన్ని రకాల అపవిత్రతకు చోటిచ్చావు, వ్యభిచరించావు, సిగ్గుమాలిన కార్యాలు చేశావు. 31 ఉంటాయండి. నీ ఇష్టం వచ్చినట్టుగా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. నీ విటుకాండ్రతో తిరిగావు, వేశ్యలాగా బ్రతికావు, నియమాలు లేకుండా బ్రతికావు, అపవిత్రంగా బ్రతికావు. నీ ఇష్టం వచ్చినట్టు చేసి నీవు చేసిందంతటి వలన నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. చాలామంది క్రైస్తవులు అనబడేవారు ఇవాళ యేసులో లేరు. యేసు ప్రభు కొరకు బ్రతకడం లేదు. ఆచారంగా ఆలయానికి వస్తారేమో కానీ, పాట పాడతారు, ప్రార్థన చేస్తారేమో కానీ, మీ పిచ్చి పాటలు నాకు అసహ్యం. మీరు పెదవులతో నన్ను స్తుతించుతున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. నిక్కచ్చయ్యను ఒక క్రైస్తవుడు చాలండి. ఒక క్రైస్తవుడు చాలు, ఒక దేశాన్నే మార్చగలుగుతాడు. ఒక కుటుంబాన్ని అంతటినీ దేవుని కొరకు సిద్ధపరచుకోగలుగుతాడు. నీ జీవితంలో ఏ విషయంలోనూ ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేదే, ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎదగడం లేదంటే నీ స్థితిని నువ్వు మరిచావు. దేవుడు ఆశించిన స్థాయిని తప్పావు. ఆయనతో ఉంటే సర్వాధికారం నీకు ఇచ్చాడు ఆయన. ఆయనతో ఉంటే నీవు వర్ధిల్లుతావు, విరజొమ్ముకుంటావు. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నీ హృదయం నాతో సరలేదు. ఎక్కడ తిరిగి వచ్చావు? ప్రభా ఇగో కానుకలయ్యా, ఎక్కడై అంటాడు అనుకున్నావా పాస్టర్లాగా? గారడి సీమోను బంగారపు ద్రవ్యం మూట పట్టుకొచ్చాడండి. ఏకంగా పేతురు గారు ముందు పెట్టి, అయ్యా ఇదిగో, ఎవరెవరి మీద నేను చేతులు పెడతానో వాళ్ళకి పరిశుద్ధాత్ముడు వచ్చేటట్టు నాకు వరమో అమ్మన్నాడు. దేవుని సంగతిలో అడిగాడు, పరిశుద్ధాత్మ కావాలని అడిగాడు. మంచి కోరికే బాగానే ఉంది, కానీ ఈయన ఎవరి మీద చేతులు పెడతాడో వాళ్ళకి రావాలంటే ఈయనకు వద్దంట. బలి గమ్మత్తుకుంటాయి. నీ జీవితాన్ని ఆయనకి నువ్వు కావాలి. నీ మీద ఇష్టం పుట్టింది ఆయనకి. నీ డబ్బును చూసి కాదు, నీ అందాన్ని చూసి కాదు, నువ్వంటే ఇష్టమైనకి. అయ్యా యేసయ్య అంటే ఇష్టమయ్యా,
నువ్వంటే ఇష్టం ఆయనకి. ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ నువ్వంటే ఆయనకి ఇష్టం. నువ్వంటే ఆయనకి ఇష్టం. నేనంటే ఆయనకి ఇష్టం. నా కోసం యేసయ్య తన ప్రాణాన్ని ఇచ్చాడు సిలువలో. నేను నమ్ముతున్నానండి. నన్ను ఇష్టపడ్డ యేసయ్యకు నా జీవితాన్ని అర్పించుకున్నాను. వేరే ధ్యాస, వేరే ఆశ నాకు లేదు. నా యేసయ్య మాట వినటమే, నా యేసయ్య పని చేయటమే, నా యేసు కొరకు బ్రతకటమే, ఆ యేసు కొరకు నా బిడ్డలను, నా కుటుంబాన్ని నడిపించుకోవటమే. నాకు దేవుడిచ్చిన ఆత్మలందరినీ పరిపూర్ణులు చేసి ప్రభు ముందు నిలబెట్టాలనేది ఒకటే ఆశ. ఎంతమంది సేవకులు ఇవాళ ఆ దేశం వెళ్ళి, ఈ దేశం వెళ్ళి, ఆ ఊరు తిరిగి, ఈ ఊరు తిరిగి ఏ విధంగా డబ్బులు సంపాదించుకోవాలా, పేరు సంపాదించుకోవాలా. హెచ్చించేవాడు ఆయనండి, దీవించేవాడు ఆయనండి. సాతాను పడేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. మంచాల మీద పడి ఉన్నారు. 18 ఏళ్ల కుర్రోడు సైకిల్ మీద ఎక్కించుకొని మోసుకొచ్చారు ఒకసారి. ఇదేంటయ్యా, నన్ను అడుగు పడిపోయింది అయ్యగారు. ఎందుకు? ఇష్టం వచ్చినట్టు వ్యభిచరించాడంట. ఎయిడ్స్ రోగం పట్టుకుంది. 18 ఇయర్స్కే 10 మంది అమ్మాయిలతో, అవేశ్యలతో తిరిగాడు. నడుము పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నమ్ముకుంటాడయ్యా. నువ్వు బోధను తృణీకరించి, నీ శరీరం క్షీణించిపోయిన తర్వాత, నువ్వు మంచాన పాలైన తర్వాత, నిన్ను ప్రేమించిన వాళ్ళందరూ నిన్ను వదిలేసిన తర్వాత, నీకే దిక్కు లేనప్పుడు దేవుడా అంటే ప్రయోజనం ఏంటయ్యా? నువ్వు బతికినా కూడా కుట్టుకుంటూ నడవాలి కదా. నీ గతించిపోయిన దినాలు మళ్ళీ రావు కదా. ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ప్రభు చెప్పిన ఉపమాన రీతిగా చెప్పిన ఈ వ్యక్తి చివరికి గ్రహింపులోనికి వచ్చి, నేను తొందరగా 2 మాటలు చూపించేసి ప్రార్థన చేస్తానండి. సంపూర్ణంగా వినకపోతే ఈ ప్రసంగం మీకు అర్థం కాకపోవచ్చు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం అండి. అది తన విటుగాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును, ఎంత వెతికినను వారు దానికి కనబడక ఉందరో. ఆ విటుగా అండ్రంటే దారిని పోయి కబుర్లు చెప్పిన వాళ్ళందరి కోసం వెతుకుతుందంట. ఒకప్పుడు వాళ్ళు వెంటబడ్డారు, ఇప్పుడు వాళ్ళ వెంట ఇవ్వబడితే వాళ్ళు ఎటుపోయారో తెలియకపోతే. 7వ వచనం అండి, హోషేయ గ్రంథం 2:7. అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి వద్దకే వెళ్ళుదును. అయ్యో, బుద్ధి వచ్చింది. ఆ రోజుల్లో నా భర్త, నా ప్రభువు నన్ను ఎంత ప్రేమించాడు, నన్ను ఎంత ఆదరించాడు, నన్ను ఎంతగా హత్తుకున్నాడు. ఆయన్ని వదిలి వీళ్ళేదో చిలక పలుకులు పలుకుతున్నారని, సన్మానాలు చేస్తున్నారని, నన్ను ఎక్కడికో అందలం ఎక్కిచ్చేస్తున్నారని వాళ్ళంట వీళ్ళంట పడి చివరికి ఏ దిక్కులేని స్థితిలో ఉన్నానే. నేను తిరిగి వెళ్ళిపోతా. నా మొదటి పెనిమిడి దగ్గరకే, నా ప్రభు దగ్గరకే నేను తిరిగి వెళ్ళిపోతాను. ఆ మనసు వస్తేనే చాలండి. ఆ మనసు వస్తేనే చాలు. దేవుడు విడిచిపెట్టడండి, దేవుడు విడిచిపెట్టడం. అలాగే మీ బైబిల్లో ఉన్న హోషేయ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం కట్ చేసి చెప్తున్నానండి. ప్రసంగం ముగించుకుందాం. 19వ వచనం, నీవు నిత్యము నాకుండునట్లుగా నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. నిత్యము నాకుండునట్లుగా. అలాంటి మళ్ళీ వెళ్తేనట, ఛీ నీ ముఖం నాకు చూపించకపో, పనికి మాలిందానా, పనికి మాలినవాడా అనేవాడు కాదండి. తిరిగి ప్రభు దగ్గరికి, బుద్ధి గడ్డి తింది, ఇక్కడ పందులు తిను పొట్టు కూడా నాకు దొరకటం లేదు. నా తండ్రి ఇంటిలో సమృద్ధిగా ఆహారం ఉంది,
ఇక్కడెందుకు నేను పస్తుపడుతున్నాను, ఇందుకే దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను, ఎంత ప్రేమగా చూసుకున్నాడు నా తండ్రి అని ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళుదును అని తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి తరిమేశాడా? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం 11వ వచనం చదువుతున్నాను. చూడండి, 3:11. కాగా విశ్వాసఘాతకురాలకు యూదా కంటే ద్రోహియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ ప్రకటన ప్రకటింపము, ద్రోహివగు ఇశ్రాయేలు తిరిగి రమ్మో. ద్రోహం చేశామండి దేవునికి. మనం మనుషుడు ఏదన్నా కొంచెం మోసం చేస్తే మనం ఎంత పగబడుతున్నాం వాళ్ళ మీద, ఎంత కృంగిపోతున్నావు. దేవుడు నిన్ను నమ్మి నిన్ను బ్రతికించి, నీకు జీవమిచ్చి, నీకు రక్షణ ఇచ్చి, నీ చేతికి బైబిల్ ఇచ్చి, నీకు సంఘం ఇచ్చి, ఒక సేవకుడిచ్చి, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు అనుగ్రహించి, మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్పాలని మనసంతా నీ మీద పెట్టుకుంటే నువ్వేంటారు ఇలా లోకాన్ని ప్రేమిస్తావు? కొంచెమే కదా, చిన్న తప్పే కదా, ఒక అబద్ధమే కదా, ఒక చూపే కదా, ఒకసారే కదా, ఒకటే కదా, ఒకటే దారంతో ఒకసారి చుట్టాడు అనుకో, దారమే కదా తెప్పేసుకుంటాను అన్నావు అనుకో, దారం ఒకసారి చుడితే తెప్పేసుకోవచ్చు. రోజు దారంతో కడతాడు అనుకోండి, దారంతో 100 సార్లు కట్టాడు నీ చుట్టూ, తెప్పుకో, రక్తనాళాలు దిగుతాయి. గాలిపటం దిగి పీకి తగిలి చచ్చిన వాళ్ళు ఉన్నారండి. సన్నదే చిన్నదే అనొద్దు, పాపము ఘోరమైనది, సాతాను తంత్రగాడు. మెల్లమెల్లగా స్లో పాయిజన్ ద్వారా నిన్ను దేవునికి దూరం చేయాలని, నిన్ను భక్తిహీనుని చేయాలని, నిన్ను నిర్వచ్చని స్థితిలోనికి నడిపించి నిన్ను నిత్యనాశనానికి నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. గ్రహించుకో, నువ్వు ఎక్కడున్నా సరే తిరిగిరా. ఈ రాత్రి మన అవిశ్వాసాన్ని బాగు చేయడానికి, మన మీద కృప చూపించడానికి, మన జీవితంలో మనం పోగొట్టుకున్న సంతోషము, మనం పోగొట్టుకున్న రక్షణ ఆనందము, మనం పోగొట్టుకున్న హృదయ శుద్ధి, మనం పోగొట్టుకున్న విశ్వాసము, మనం పోగొట్టుకున్న ఆధ్యాత్మిక శక్తిని తిరిగి ఇవ్వడానికి జీవము కలిగిన వాళ్ళకి ఉజ్జీవం కావాలండి. చచ్చినోడికి ఉజ్జీవం రాదు. మనందరికీ జీవం ఉంది, భక్తి ఉంది, కొంచెం గొప్ప దేవుడు అంటే. అందుకే వచ్చారు మీటింగ్కి. యేసుప్రభు నమ్ముతున్నారు, ఇంకా జీవిస్తున్నారు మీరు. కానీ ఉజ్జీవం కావాలంటే, నీ మొదటి ప్రేమను నువ్వు పొందాలంటే, నువ్వు మొదటి స్థితికి నీవు రావాలంటే, దేవుడు నిర్ణయించిన కార్యాలన్నీ నీ ఎదుట నెరవేరాలంటే తిరిగిరా. నేను బాగు చేస్తా, నేను కనికరిస్తా, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇస్తా, నిత్య నిబంధన చేస్తాను నీతోటి. ఈసారి టెంపరీ నిబంధన కాదు, నిత్య నిబంధన చేస్తాను. నువ్వు నాకు వేరవ్వకుండా నిన్ను హత్తుకుంటా, నిన్ను కౌగిలించుకుంటా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నువ్వు బలహీనుడు అని నాకు తెలుసు, నువ్వు బలహీనురాలు అని నాకు తెలుసు, నా కృప నీకు తోడుంటుంది అని వాగ్దానం చేసే ప్రేమ కలిగిన ప్రభువు ఉన్నాడండి. చెల్లబడండి, మోకరించగలిగితే మోకరించండి, ఆయన వైపు తిరుగు. నోరు తెరిచి ప్రతి ఒక్కరొక చిన్న మాట చెప్పండి. యేసయ్య, నా మీద ఇష్టం పుట్టి నాకు ఈ గొప్ప రక్షణ ఇచ్చిన యేసయ్య, నాతో నిబంధన చేసుకున్న యేసయ్య, ఈ రాత్రి నన్ను కరుణించి నిత్య నిబంధన నాతో చేయాలని ఆశిస్తున్నావు. ఇదిగో నా జీవితం అయ్యా, ఇదిగో నీకు సమర్పించుకుంటున్నాను. నూరారా చెప్పండి. చాకు చేసేనేమో నీకోసమే, కాలం బహు కొంచెమేగా నీకై ప్రభువించెనుగా. చాకు చేసేనేమో నీకోసమే, సిద్ధమేనా ఇకనైనా సంధింపై సురాజుని త్వరపడగా, సమయము పోనీయగా
సమయాన్ని పోనివ్వకండి. సిద్ధపడుమా సంగమా, సంగమా మేల్కో, సమయము పోని విశ్వాసి మేల్కో, సిద్ధపడుమా వధువు సంగమా రాకడ కొరకు సిద్ధపడు. ఇదిగో అయ్యా నా జీవితం నీకు ఇస్తున్నాను అన్నవారు మీ కుడి చేతి చూపించండి. ప్రభు మీ హస్తాలు మీ హృదయాలు చూస్తున్నారు. ఎటువంటి తప్పుడు దిశలో ఉన్నా, ఎటువంటి విసిగిపోయిన బ్రతుకులో ఉన్నా, ఎంతగా మీరు కుమిలిపోయి నష్టపోయిన స్థితిలో ఉన్నా, ఈ రాత్రి యేసయ్య కవిగిల్లో నీకు సురక్షిత, నీకు క్షేమము, నీకు స్వస్థత, నీకు దీవెన సిద్ధపరిచాడ యేసయ్య. కొట్టేయ్యా నా శాపాన్ని, తీసేయ్యా నా పాపాన్ని, కౌగిలించుకో అయ్యా, ఆదరించయ్యా. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. చేతులెత్తి నోరు తెరిచి ప్రభుతో చెప్పండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి చూడయ్యా. తప్పిపోయానయ్యా, ద్రోహినయ్యానయ్యా, భ్రష్టుడైపోయానయ్యా, చల్లారిపోయానయ్యా, దారి తప్పానయ్యా, నిన్ను మరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏ గుడ్డల్లో నుంచి కేకలు వినబడుతున్నాయో వారి వైపు చూచి జాలిపడే యేసయ్యా, నీ చేయి చాపి మమ్మల్ని లేవనెత్తయ్యా. ప్రతి విధమైన శాపము నుండి, ప్రతి విధమైన పాపపు బంధకముల నుండి, ప్రతి విధమైన అపవాది కార్యముల నుండి నీ బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. క్షమించబడిన వారిగా, ఆదరించబడిన వారిగా నీ కృపను పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని, మీటింగులు ముగిసిన పరిశుద్ధాత్మ కార్యములు కొనసాగించనిమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్యల్లో ఉన్నారా? సమాధానం లేని స్థితిలో ఉన్నారా? ఆదరణ లేని స్థితిలో ఉన్నారా? వ్యాధులతో సతమతమవుతున్నారా? కోర్టు కేసుల్లో చిక్కుని ఉన్నారా? అనవసరమైన నిందలు భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నారా? కృంగిన స్థితిలో ఉన్నారా? తీరని వ్యాధిలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని దీవించాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, విడిపించాలని ఆశిస్తున్నాడని నమ్మండి. ఆయన మన అవసరతలన్నీ తీర్చడం కోసమే తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన రక్తము ద్వారా మనకు శుద్ధీకరణ ఉన్నది. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. మీ సమస్యలన్నింటి నుంచి ఆయన విడిపించడానికి సమర్థుడని విశ్వసించండి. మీ పక్షంలో మేము ప్రార్థించాలని ఆశిస్తే మీ పేరు, చిరునామా వివరాలతో పాటు మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్లకు మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవచ్చు. వాటిని పరిశీలించి ప్రభు సన్నిధిలో మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.